హలో హాయ్ ఎవ్రీవన్. జంతువులు ఏమి తింటాయి అనే లెసన్ నుంచి మెయిన్ కీ పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు అంటాం. అంటే ఆహారం కోసము మొక్కలపై ఆధారపడే వాటిని ఏమంటాం? శాకాహారులు. ఇతర జంతువులపై ఆధారపడే వాటిని మాంసాహారులు అంటాం. తర్వాత మొక్కలు జంతువులు రెండింటిని ఆహారంగా తీసుకునే జంతువులను ఉభయహారులు అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ పేజీలో జంతువులు ఆహార సేకరణలో కొన్ని జ్ఞానేంద్రియాలను ఇతర అవయవాల కంటే బాగా ఉపయోగిస్తాయని మనము చూస్తున్నాం. కుక్కలు అనేటి వాసనతోటట, రాబందులు దృష్టితోటి, గబ్బిలాలు వినికిడి మీద ఎక్కువ ఆధారపడితే కొన్ని సరీసృపాలు రుచి చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. కుక్కలేమో వాసనతోటి, రాబందులు దృష్టితోటి, గబ్బిలాలు వినికిడి. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫాండ్ స్కేటర్స్ ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తాయి. అవతలి ఒడ్డులో ఏర్పడిన అలల జర్నీ పోల్చి దూరాన్ని లెక్కించిన తర్వాత కీటకాన్ని పట్టుకోవడానికి కదిలిపోతుంది. ఇక్కడ ఈ కీటకం పేరు ఏం పేరు? ఫాండ్ స్కేటర్స్. ఇక్కడ మీకు తెలుసా అనే బాక్స్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇచ్చిండ్రు. మన పరిసరాలలో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలు, చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి. మనకు తెలిసిందే. మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంలో ఇవి సహాయపడతాయి. అందుకే వీటిని సహజ పారిశుద్ధ కార్మికులు, ఈ వర్డ్ గుర్తుంచుకోవాలి, సహజ పారిశుద్ధ కార్మికులు. ఈ పేజీలో ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. ఆవు, గేదె, ఒంటె దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తర్వాత మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీన్నే నెమరు వేయడం అంటారు. బాతు ఆహారాన్ని పట్టుకునే విధానం చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాతులకు కూడా నోటిలో పళ్ళు ఉంటాయి, కానీ ఆవు లేదా సింహానికి ఉండే దంతాల మాదిరిగా ఉండవంట. ఆహారాన్ని నమలడానికి కూడా ఉపయోగపడవు, కానీ నీటి నుంచి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగపడతాయి. ఈ పేజీలో నిశాచరులు అనే పదంతో ఒక నిశాచరులు అని వేటిని అంటారో చూద్దాము. కొన్ని జంతువులు రాత్రి వేళల్లోనే ఆహార సేకరణ చేస్తాయి. బొద్దింకలు, ఎడారి బల్లులు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్లు, మిడతలు. బొద్దింకలు, ఎడారి బల్లులు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్లు, రెక్కల పురుగులు అంటారట, మిడతలు మొదలైనవి జంతువులు రాత్రి వేళల్లోనే ఆహారం సేకరిస్తాయి.